సాయిరామ్. లాస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ని ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసుకుంటూ సెకండ్ లెసన్ అంటే అడ్వాన్స్గా దీన్ని ఎలా వాయించాలో ఈరోజు మనం చూద్దాం. చెప్పాను కదండి, మీరు 1 అనగానే మీ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు ఎడ్జ్కి, 2 అనగానే ఈ 3 వేళ్ళు ఈ సెంటర్లో వెళ్ళిపోవాలి. అంతా ఒకే చోట కనుక వాయిస్తే ఆ మాధుర్యం ఉండదు. ఇంత కంజర్ ఉంది కదండి, దీన్ని మనం సద్వినియోగంగా అంటే కరెక్ట్గా ఇక్కడ వాయిస్తున్నట్లయితే దాని యొక్క మాధుర్యం భజనకి ఎంతో చక్కగా ఉంటుంది. అయితే దీనికి ప్రాక్టీస్ సాధన చాలా అవసరం. ఎప్పుడైతే ఈ లెసన్స్ని చక్కగా వింటూ ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు శుభ్రంగా చక్కగా వస్తుంది. అయితే ఫస్ట్ లెసన్ 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2 ఇదే దీని స్పీడ్. 1 2 1 2 1 1 2 1 2 1 2 1 2 జై 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 గణపతి దేవ జై 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 గణపతి దేవ. ఇదే 1 1 2 ఏంటంటే స్పీడ్గా వాయించినప్పుడు సెకండ్ కాలం, స్లోగా వాయించినప్పుడు ఫస్ట్ కాలం ఉంటుందన్నమాట. సో ఈ 1 1 2 కాకుండా సెకండ్ లెసన్లో అడ్వాన్స్ ఏంటంటే 1 2 2 1 1 2 2 1 1 2 2 1 1 2 2. అయితే చెప్పాను కదా, 1 అనగానే మీ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు ఇక్కడ పడాలి. 2 అనగానే మీరు బ్లైండ్గా ఏంటంటే కళ్ళు మూసుకున్నా కూడా ఇక్కడికి రావాలి. 1 1 2 2 1 1 2 2 1 2 2 1 1 2 2 1. ఆ ఫింగర్స్ అనేవి తప్పకుండా 2 అనేటప్పటికి అక్కడ పడాలన్నమాట, ఈ సెంటర్లో. జయ 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 గణపతి దేవ జయ 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 గణపతి దేవ గోపాల రఘనోర మురళీలో